Hi guys, welcome to Legend YouTube channel. This is Murlidhar Jadi. So today we are going to discuss in this class regarding measurements. So this is the last topic of electrical triple E syllabus and EC syllabus. So almost we are at ending of our syllabus. సో మనకు ఎగ్జామ్ అంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ కొందరు అంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ గురించి కొందరు పెద్దవాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. నాకంటే ఎక్కువ మీకే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ విల్ బీ ఇన్ ఆగస్ట్ సెకండ్ వీక్ అంటున్నారు. సో ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే సో డెఫినెట్లీ ద ఎగ్జామ్ విల్ బీ ఇన్ ఆగస్ట్ సెకండ్ వీక్ అన్నారు. సో మోస్ట్లీ వీ హ్యావ్ ఓన్లీ 1 month. అంటే ఎప్పుడు అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే కరోనా కదా, ఈ కరోనా సిచ్యువేషన్ అనేది డే టు డే అంటే డైలీ కేసెస్ అనేటిది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో చెప్పలేం, రేపే వ్యాక్సిన్ రావచ్చు, వ్యాక్సిన్ వస్తే అంతా క్లియర్ అయిపోతుంది, వ్యాక్సిన్ రాకపోవచ్చు. సో దేన్ని మనం ఫ్యూచర్ని మనం ఏం ప్రెడిక్ట్ చేయలేం. సో వీ కెనాట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ బీ హ్యాపెన్ ఇన్ అవర్ ఫ్యూచర్ అనేది. సో అందుకోసమే మీరు డోంట్ ఫిక్స్ అంటే మైండ్లో మీరు ఏది ఫిక్స్ అవ్వకండి, ఎగ్జామ్ విల్ బీ ఓన్లీ ఇన్ ఆగస్ట్ అని. ఫర్ యూ అండర్స్టాండింగ్. సో కొందరు అనుకుంటారు కేసెస్ పెరుగుతున్నాయి, సో ఎగ్జామ్ విల్ బీ మేబీ ఆఫ్టర్ ఆగస్ట్ అనుకోవచ్చు. సో చెప్పలేం. సో పరిస్థితుల ప్రభావం బట్టి చాలా మారుతూ ఉంటాయి. బట్ యూ షుడ్ బీ రెడీ ఫర్ ద ఎగ్జామ్. సో దట్ మీన్స్ నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వినండి. సపోజ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ దాన్ ట్రిపుల్ ఈసీ, ఈవెన్ యు ఆర్ ఫ్రమ్ ఈసీ, యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ regarding machines, power systems. So definitely I can say that you will get some idea regarding networks and measurements. There is no problem, even communication also. But you EC కానీ CSE IT కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు మెషిన్స్ కానీ పవర్ సిస్టమ్ కానీ అండ్ వాట్ ఇస్ దిస్ ఇలాంటి టాపిక్స్ నుండి ఐడియా ఉండదు. సో అప్పుడు వాళ్ళకు కొన్ని టర్మినాలజీ అనేది వినడానికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి, లైక్ ఆర్మేచర్ కానీ కమ్యూటేషన్ కానీ. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే హూ ఆర్ ఫ్రమ్ అదర్ దాన్ ట్రిపుల్ ఈ సిలబస్, అదర్ దాన్ ట్రిపుల్ ఈ బ్రాంచ్, వాళ్ళు ట్రిపుల్ ఈ బ్రాంచ్లో ఉన్న టర్మినాలజీని రిపీటెడ్గా వింటూ ఉంటే అంటే సబ్జెక్ట్ని రిపీటెడ్గా చదువుతుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో మీరు ఎగ్జామ్లో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, అట్లీస్ట్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ని టిక్ చేయొచ్చు. సో హూ ఆర్ ఫ్రమ్ ట్రిపుల్ ఈసీ అంటే అదర్ దాన్ సిఎస్సి ఐటీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ట్రిపుల్ ఈసీ నుండి ఉన్న వాళ్ళకు ఓన్లీ ఇంజనీరింగ్లో కానీ డిప్లొమాలో కానీ సి లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో డిబిఎంఎస్ కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో ఇట్లాంటి కంప్యూటర్ ఆర్గనైజేషన్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ పైన ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు కూడా ఓన్లీ ట్రిపుల్ ఈ వాళ్ళు ట్రిపుల్ ఈ సబ్జెక్ట్ చదవకుండా, సిఎస్సి ఐటీ వాళ్ళు వీళ్ళ సబ్జెక్టే చదవకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటూ వేరే బ్రాంచెస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సపోజ్ డైలీ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఫర్ 8 hours, యు ఆర్ రీడింగ్ 8 hours, ఒక 5 hours నీ బ్రాంచ్కి స్పెండ్ చేయి. ఎందుకంటే నీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఓ నా ప్రిపరేషన్ ఇంతవరకు అయింది. కంప్లీట్గా అన్నోన్ సిలబస్ తీసుకుంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు కంప్లీట్ ద సిలబస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ యువర్ సిలబస్ అలాంగ్ విత్ ద ట్రిపుల్ ఈ అంటే అలాంగ్ విత్ ద అన్నోన్ సిలబస్. లైక్ సిఎస్సి ఐటీ వాళ్ళకు ట్రిపుల్ ఈ సిలబస్ అండ్ ఈసీ ట్రిపుల్ ఈ వాళ్ళకు సిఎస్సి సిలబస్. ఒక 70% నోన్ సిలబస్ తీసుకోండి, ఒక 30% అన్నోన్ సిలబస్ తీసుకోండి. అట్లా స్లోగా మీరు చేస్తూ వెళ్ళండి. ఎవ్రీ వీక్కి రివిజన్ చేయండి. సో ఆఫ్టర్ ఎవ్రీ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 weeksకి ఏం జరిగిందో మళ్ళీ రివిజన్ చేయండి. చదివిన సబ్జెక్ట్స్ మళ్ళీ ఇట్లా రివిజన్ చేస్తున్న కొద్దీ ఏమైంది అని అంటే సో ఆ సబ్జెక్ట్ పైన నీకు మంచి అవగాహన వస్తుంది. నేను దీని గురించి నేను మళ్ళీ చెప్తాను, ఎట్లా చదవాలి ఏంటి అని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి. సో డెఫినెట్లీ యూ విల్ అచీవ్. ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి, ఆపర్చునిటీ రాదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకు అని అంటే మనకు ఆపర్చునిటీస్ అంటే నోటిఫికేషన్స్ వచ్చేటియే రేర్గా, ఎస్పెషల్లీ ఉమెన్. సో ఉమెన్కి ఇలాంటి అండ్ ఈవెన్ సెకండ్ టైం నోటిఫికేషన్ రావడం అండ్ దట్ టు ఓన్లీ ఫర్ ఉమెన్ అంటే ఆలోచించండి, నోటిఫికేషన్ రావడమే చాలా రేర్. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న అంటే ఎవరైతే ఉమెన్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు యూజ్ చేసుకోండి. ఈవెన్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా, లాస్ట్ టైం అటెంప్ట్ చేయని వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి ఉమెన్. ఎందుకంటే సార్ నేను లాస్ట్ టైం నో ప్రాబ్లం, లాస్ట్ టైం రాసిన వాళ్ళు ఇదేం కాదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం కాదు, వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే. సో బీ కేర్ఫుల్.
సబ్జెక్ట్ని మంచిగా చదవండి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నో ప్రాబ్లం. ట్రై టు అండర్స్టాండ్ ద సిలబస్, 1 by 1 చదవండి. ఏం వరి కావాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం కట్ ఆఫ్స్ తగ్గాయి, ఈసారి కూడా కట్ ఆఫ్స్ తగ్గుతాయని అనుకోవద్దు. బట్ సిచ్యువేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ పాయింట్. ఆ నెగిటివ్ పాయింట్ పైన మీరు ఫోకస్ చేయండి. సో వన్స్ ఆ నెగిటివ్ మార్క్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఎంత అక్యూరేట్గా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ అక్యూరేసీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా నెగిటివ్ మార్క్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో అప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్ అండ్ దెన్ ఏమవుతుంది, ఉద్యోగం వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో నేను చూస్తాను, అప్పుడు నేను జాబ్ కొడతాను, అవన్నీ వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టివ్ నోటిఫికేషన్. మళ్ళీ టైం అయిపోయిన తర్వాత రేపటి సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు. నీ బాడీ నీకు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. నీ మైండ్ నీకు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. సో ఈరోజు ఉన్నట్టు పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. సో బీ కేర్ఫుల్. ఓకే బ్రదర్. సో గైస్ సీ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ మెజర్మెంట్స్. సో మెజర్మెంట్స్లో వీ హ్యావ్ 2 సబ్ టాపిక్స్. ఇది చాలా పెద్ద టాపిక్, కానీ దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. దీన్ని ఇంకా నేను కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే సిలబస్ చాలా పెద్దది, కానీ ఎంత పెద్దదైనా కూడా అది మనం కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పే విధంగా లేదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్స్. ఆ బేసిక్స్ నుండి నేను వెళ్తాను. బేసిక్స్ ఎగ్జామ్లో అడిగాడు చూడండి. ఐ విల్ గో త్రూ ఆల్ ద బేసిక్స్. ఆ బేసిక్స్ ఎగ్జామ్లో అడిగాడు, బట్ ఆ బేసిక్స్ నీకు అర్థమవుతుందంటే నెక్స్ట్ టాపిక్స్ అర్థమవుతాయి. సో బీ కేర్ఫుల్. ఓకే. సో మనకు సార్ ఇది ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఎర్రర్స్ అనే టాపిక్ ఉంది. ఎర్రర్స్ గురించి నేను అన్నిటి గురించి డిస్కస్ చేయను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్రర్? సో స్టాటిక్ ఎర్రర్ ఏంటిది, రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ ఏంటిది? సో వీటి గురించి నేను 1 by 1 డిస్కస్ చేస్తాను. బట్ అన్ని ఎర్రర్స్ గురించి నేను డిస్కస్ చేయను. స్టాటిక్ ఎర్రర్, ర్యాండమ్ ఎర్రర్, ఇవన్నిటి గురించి నేను డిస్కస్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్స్. సో ఇఫ్ యూ క్లియర్ ఆల్ దీస్ బేసిక్స్, then definitely you will able to understand the main topics which are existing in measurement. Or you understand? So ee topics అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి మెజర్మెంట్స్లో వీ హ్యావ్ మెయిన్ సబ్ టాపిక్స్. సో చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్ అని ఉంటుంది. మీ నో ప్రాబ్లం, ఇన్స్ట్రుమెంటేషన్ అన్న మెజర్మెంట్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఏంటయ్యా? ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. అండ్ దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. బీ కేర్ఫుల్. ఎలక్ట్రానిక్ మెజర్మెంట్, M/M అంటే మెజర్మెంట్స్. సి బ్రదర్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్కి అసలు వ్యత్యాసం ఏంటిది? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్? సో వైల్ రన్నింగ్ ద క్లాస్ ఐ విల్ డిస్కస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది క్లాస్ ద డిఫరెన్సెస్. ఫైనల్లీ వీ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ విల్ ఇక్కడ మనం డిస్టింగ్విష్ చేయడానికి లేదు. సో ఫ్యూ పాయింట్స్ వీ కెన్ డిస్కస్ హియర్. కాంట్ we unable to discuss each and every point here. So ఎందుకంటే some meters are existing under electrical measurements, some more meters are existing under electronic measurements. So be careful. So every meter to meter మనం we cannot able to compare, but see we can compare overall comparison between electrical measurements and electronic measurements. ఓకే, మరి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో ఏమేమి మెజర్మెంట్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఏమేమి మీటర్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి? ఇందులో ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో మనకు బేసిక్గా PMMC. సో వైల్ టేకింగ్ ద డిస్కషన్ రిగార్డింగ్ PMMC, ఐ విల్ రైట్ ద ఫుల్ నేమ్ ఆఫ్ PMMC ఆర్ అబ్రివేషన్ లైక్ ప్రైమ్ ఏంటిది, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. సో ఈ విధంగా నేను అక్కడ రాస్తాను, నో ప్రాబ్లం. అండ్ సెకండ్ వన్ ఈజ్, దిస్ ఈజ్ యువర్ సిలబస్, moving iron instrument. What is this? MI. So simply we are calling it as moving iron. And what is the third? EMMC, electromagnetic moving coil, or EDM, dynamometer, electrodynamometer anta. So fourth one, this is not in your syllabus, but I will take in comparison. ESV ante electrostatic voltmeter. So చూడండి సార్, it is not in our syllabus అని మీరు అనుకోవచ్చు. సో కంపారిజన్లో 1 line is sufficient. సో హౌ వీ కెన్ కంపేర్ దిస్ మీటర్ అలాంగ్ విత్ ఆల్ దీస్ మీటర్స్? అంటే ఈ మీటర్తో నేను ఎట్లా కంపేర్ చేస్తాను, నేను ఒక కంపారిజన్ టేబుల్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటాను. అండ్ ఫిఫ్త్ వన్, రెక్టిఫైయర్. ఏంటయ్యా? రెక్టిఫైయర్ మీటర్. సో వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇవన్నీ ఎందులోకి వస్తున్నాయి? ఎలక్ట్రికల్ మెజర్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, పవర్ మీటర్ గురించి, మెజర్మెంట్ ఆఫ్ పవర్ గురించి లేదు, బట్ పవర్ ఫ్యాక్టర్ గురించి ఉంది. బట్ ఇందులో ఆ పవర్ ఫ్యాక్టర్తో పాటు ఎనర్జీ మీటర్ ఉంది. వీటన్నిటి గురించి మనం కన్స్ట్రక్షన్ అవసరం లేదు. సో వాట్ అనేది చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పిఎంఎంసీ ఓన్లీ. ఆ పిఎంఎంసీ గురించి కన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత నేను మిగతా వాటి కన్స్ట్రక్షన్ తీసుకోను, డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ టెల్ మీ దిస్ ఈజ్ ద సిలబస్. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో ఈ సిలబస్. ఇంకొకటి లాస్ట్కి నేను ఐ విల్ టేక్ ద డిస్కషన్ రిగార్డింగ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, దీస్ ఆర్ ద 8 టాపిక్స్. మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది. సో ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో మనం ఇవి డిస్కస్ చేస్తాం. ఇక్కడ వేరియస్ టాపిక్స్ ఆర్ దేర్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఈవెన్ రెక్టిఫైర్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో, పీక్ వోల్ట్మీటర్. సో మనం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఈ టాపిక్స్ అన్ని చూడొచ్చు. అగైన్ మనం ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో వేరియస్ టాపిక్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. సో వాటి గురించి మనం మళ్ళీ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ డిస్కస్ చేసినప్పుడు చేయడం జరుగుతుంది. సో లైక్ ఏంటిది అని అంటే సిఆర్టీ కావచ్చు, క్యాథోడ్ రే ఆసిలేషన్ కావచ్చు, క్యాథోడ్ రే ట్యూబ్ కావచ్చు. సో ఇవన్నీ మనం డిజిటల్ మీటర్ కావచ్చు, ఐ మీన్ డిజిటల్ వోల్ట్ మీటర్ కావచ్చు, ఫ్రీక్వెన్సీ మీటర్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఎలక్ట్రానిక్ మెజర్మెంట్. అగైన్ వీ విల్ సీ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి అసలు ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది ఎలక్ట్రికల్ మెజర్మెంట్. సో బేసికల్లీ హౌ వీఆర్ కాలింగ్, వై వీఆర్ కాలింగ్ ఇట్ ఈజ్ యాజ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. సో బేసికల్లీ ద బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ ఏదైతే నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావో దాన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అంటున్నావు. అంటే ఎలక్ట్రికల్ ఇన్పుట్స్ లైక్ క్వాంటిటీస్, వోల్టేజ్, కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, పవర్, ఈ క్వాంటిటీస్ ఇస్తున్నాం కాబట్టి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అంటున్నాం. మరి ఈ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఏం క్వాంటిటీస్ మనం మెజర్ చేయవచ్చు? కరెంట్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, పవర్ కావచ్చు, పవర్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇవన్నీ మనం చూడడం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ యూజ్ చేసి మనం ఏం మెజర్ చేయొచ్చు? ఆఫ్ కోర్స్ వోల్టేజ్, కరెంట్, బట్ మళ్ళీ ఇందులో ఏసీ, డీసీ, ఇందులో కూడా ఏసీ, డీసీ ఉంటున్నాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏసీ? విచ్ మీటర్ ఈజ్ సూటబుల్ టు మెజర్ ఓన్లీ డీసీ క్వాంటిటీస్? Which meter is suitable to measure only AC quantities, DC quantities or AC quantities? Some meters are suitable to measure both quantities, AC, DC, and power also. So avannii individual ga manam chudam jarigutundi. So first of all, now in this class we are going to discuss regarding electrical measurements. Mari electrical measurements manam తీసుకున్నట్లయితే what is this? Electrical measurements. See guys, చూడండి, ఆల్రెడీ వి కంప్లీటెడ్ మెషిన్స్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా మెజర్మెంట్స్ స్టార్ట్ చేసే ముందు మెషిన్స్ కంప్లీట్ అయినాకనే మెజర్మెంట్స్ చెప్తారు. ఎందుకు అనేది మనం వచ్చు. సో ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, నేను ఒక మీటర్ తీసుకున్నాను. ఏంటయ్యా ఎగ్జాంపుల్, అసలు మీటర్ ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈజ్ ఏ స్కేల్. ఇట్లా విధంగా ఉంటుంది. ఇది పాయింటర్ విధంగా ఫైనల్ పొజిషన్కి మూవ్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ ఈజ్ యాంగిల్. ఇప్పుడు ఇది ఇనిషియల్ పొజిషన్లో ఉంది. ఏంటయ్యా ఇది ఇనిషియల్ పొజిషన్లో ఉంది అంటే మూవ్ అవుతలేదు. పాయింటర్ నాట్ మూవింగ్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ పొజిషన్. ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇచ్చావో, యాక్చువల్గా ఏంది, నువ్వు మెజర్ చేయాలి. నువ్వేంటిది, కరెంట్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, పవర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ క్వాంటిటీస్ అన్నిటినీ నువ్వు మెజర్ చేయాలి. ఇవన్నింటిది ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ కాబట్టి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ని మెజర్ చేస్తున్నావు. సో ఇట్ ఈజ్ ఎ కండక్టర్. కరెంట్ అనేది, వోల్టేజ్ అనేది దీని వద్ద అప్లై చేయడం జరుగుతుంది. ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. వెనెవర్ ఆల్రెడీ సమ్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో వెనెవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Whenever current carrying conductor placed in a magnetic field, it experiences certain force. That force is nothing but torque. Torque is nothing but rotation, some movement. So appudu emaitundi, pointer moving from its initial position towards final position. So what is this here? It is input. Entaya ఇది ఇన్పుట్. సో వీఆర్ కన్వర్టింగ్ ఇన్పుట్ ఏంటిది, కరెంట్ ఆర్ వోల్టేజ్ ఆర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. వాట్ యు ఆర్ గెటింగ్ అవుట్పుట్, సమ్ యాంగిల్. వాట్ ఈస్ దిస్, టీటా. టీటా ఈజ్ నథింగ్ బట్ హౌ యు ఆర్ గెటింగ్ దిస్ యాంగిల్, మెకానికల్ ఎనర్జీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ? రొటేషన్ ఈజ్ నథింగ్ బట్ మెకానికల్ ఎనర్జీ. సో హియర్ the electrical energy is converted into mechanical energy. So therefore what is the principle is existing in case of electrical measurement? Motor principle. So in this, motor principle is existing. సో మోటార్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. అందుకోసం పిఎంఎంసీలో మనం ఏమంటున్నామంటే లో రేంజెస్ ప్రిన్సిపల్. సో బేస్డ్ ఆన్ లో రేంజెస్ ప్రిన్సిపల్ పిఎంఎంసీ మీటర్ ఇస్ వర్కింగ్. అంటే
That means all electrical measurements are, all electrical instruments are energy conversion meters అనొచ్చా లేదా? All electrical instruments are energy conversion meters. ఏంటయ్యా? ఎనర్జీ కన్వర్షన్ మీటర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అనొచ్చా లేదా? బట్ ఆల్ నాన్ ఎలక్ట్రికల్, ఐ మీన్ ఎలక్ట్రానిక్, నాన్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్ మీటర్స్ ఆర్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాన్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాన్ ఎనర్జీ కన్వర్షన్ మీటర్స్. ఎందుకంటే ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో కంపారిజన్ చూడండి, నేను కంపారిజన్ ఏమి ఇస్తున్నాను, దిస్ ఈజ్ ఎలక్ట్రికల్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ గురించి నేను రాయట్లేదు, మీరు చూడండి. ఇక్కడ ఏంటిది, ఆల్ ఎలక్ట్రికల్ మీటర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఏంటిది, ఎనర్జీ కన్వర్షన్ మీటర్. ఎందుకంటే సింప్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో విచ్ ప్రిన్సిపల్ ఎగ్జిస్టింగ్ అంటే మోటార్ ప్రిన్సిపల్, ఎలక్ట్రికల్ మీటర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీటర్స్ కౌంటింగ్ ద వోల్టేజ్ పల్సెస్. ఏంటయ్యా? కౌంటింగ్ ద వోల్టేజ్ పల్సెస్. ఏంటిది? వోల్టేజ్ పల్సెస్. సో నాన్ ఎనర్జీ కన్వర్షన్, ఆల్ అంటే ఎనర్జీ అని కన్వర్ట్ చేస్తుందా? లేదు. ఓన్లీ నంబర్ ఆఫ్ పల్సెస్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వోల్టేజ్, దెన్ ఇట్ విల్ బి మెజర్. అంటే నంబర్ ఆఫ్ పల్సెస్ ఎన్ని ఉన్నాయి అని మెజర్ చేస్తుంది, అంతేగాని ఎనర్జీని కన్వర్ట్ చేస్తుందా? వన్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటూ, అంటే వన్ ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఏమైనా కన్వర్ట్ చేస్తుందా? నో. సో దట్ ఈస్ వాట్ ఆల్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏంటిది అంటే నాన్ ఎనర్జీ కన్వర్షన్ మీటర్స్. బీ కేర్ఫుల్. అండ్ సెకండ్ వన్, ఇక్కడ రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్. ఏంటయ్యా? రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ ఆర్ అంటే రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ ఆర్ అంటే వాట్ ఆర్ ది ఇన్పుట్ క్వాంటిటీస్, అంటే హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఈ ప్రిన్సిపల్ ఎగ్జిస్ట్ అవ్వడానికి, ఎనర్జీ కన్వర్షన్ కౌంట్ చేయడానికి, మెజర్ చేయడానికి. అంటే ఏంటిది, ఇన్పుట్ ఏంటిది అంటే వోల్టేజ్. ఏంటయ్యా? వోల్టేజ్. కరెక్ట్, బీ కేర్ఫుల్. కానీ ఇక్కడ ఓన్లీ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, కౌంటింగ్ ద పల్సెస్. వాట్ పల్సెస్? వోల్టేజ్. ఇక్కడ రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ ఏంటిది? ఓన్లీ వోల్టేజ్. ఈ రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ ఆర్ వోల్టేజ్ అండ్ కరెంట్. బట్ దేర్ ఎలక్ట్రానిక్ మీటర్స్లో ఓన్లీ రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ వోల్టేజ్. నేను ఎలక్ట్రికల్ మీటర్స్కి, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇన్పుట్ ఇచ్చాను. దిస్ ఈజ్ ఎ మెకానిజం ఏం చేస్తుంది అంటే ఇనిషియల్ ఇట్ ఈస్ టేకింగ్ ద ఎలక్ట్రికల్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఎనర్జీ ఫామ్ ఇంటూ అనదర్ ఎనర్జీ ఫామ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే సమ్ ఫిజికల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింటర్ ఉంది, ఈ పాయింటర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ టువార్డ్స్ ఇట్స్ ఫైనల్ పొజిషన్. సో ఈ విధంగా మూవ్ అయ్యే క్రమంలో ఏమవుతుందంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఎందులో? ఎలక్ట్రికల్ మీటర్స్లో. కానీ ఇక్కడ ఈజ్ దేర్ ఎనీ కన్వర్షన్ డివైస్ ఎలక్ట్రికల్ టు మెకానికల్ టు ఎలక్ట్రికల్? నో. It is counting only voltage pulses. So therefore, these electronic meters are fast response. And response is fast when compared to electrical measurements. Or otherwise I can say that these electrical measurements or electrical meters are slow. So electrical meters response is slow, but electronic meters response is fast. So response is slow. Response is slow. ఇందులో ఎలక్ట్రికల్, ఇందులో ఫాస్ట్. బీ కేర్ఫుల్. దిస్ ఈజ్ పాయింటర్. ఏంటి బ్రదర్? దిస్ ఈజ్ ఏ పాయింటర్. దట్ మీన్స్ ఆల్ ఎలక్ట్రికల్ మీటర్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి? ఎనర్జీ కన్వర్షన్ మీటర్స్. ఎలక్ట్రాన్ మీటర్స్ ఆర్ నాన్ ఎనర్జీ కన్వర్షన్ మీటర్స్. అండ్ ఎలక్ట్రికల్ మీటర్స్లో రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ ఆర్ వోల్టేజ్ అండ్ కరెంట్. బట్ హియర్ రెస్పాన్సిబుల్ క్వాంటిటీస్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో వోల్టేజ్ ఓన్లీ. బట్ ఎలక్ట్రికల్స్లో రెస్పాన్స్ అనేది స్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్స్లో రెస్పాన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్ ద పల్సెస్. సో ఇవన్నీ బేసిక్స్. అంటే దిస్ ఈజ్ ఎలక్ట్రికల్ మీటర్. ఈ విధంగా మనం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్కి ఓవరాల్గా ఇట్లా మనం చూడడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్రర్? ఎర్రర్ అంటే ఏంటిది? ఎర్రర్ వచ్చింది అని అంటావు. ఎర్రర్ వచ్చింది ఎట్లా చెప్తావు? ఎర్రర్ అనేది నువ్వు ఎప్పుడు చెప్తావు, అది ఇంపార్టెంట్. వెన్ యూ విల్ సే దట్ వర్డ్ ఎర్రర్. ఏంటయ్యా? ఎర్రర్ని ఈ దీంతో డినోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా
ట్రూ వాల్యూ అంటే నిజమైన వాల్యూ, యాక్చువల్ వాల్యూ అన్నా నిజమైన వాల్యూ. సో ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ అని అంటాడు. నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నీకు వచ్చే రీడింగ్ ఏమంటున్నావు? మెజర్డ్ క్వాంటిటీ ఆర్ మెజర్డ్ వాల్యూ. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే క్వాంటిటీని ఆర్ మెజర్మెంట్ని ఏమంటున్నావు? మెజర్డ్ వాల్యూ అని అంటున్నావు వాల్యూని. బట్ థియరిటికల్ వాల్యూ లేదా థియరిటికల్ అంటే ఏంటి? యాక్చువల్ వాల్యూ ఆర్ ట్రూ వాల్యూ. సో ఎప్పుడైతే నువ్వు మెజర్ చేసినావో ఆ వాల్యూ అనేది అదర్ దాన్ ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ అనుకో, ఆ రెండిటికి మధ్య గల డిఫరెన్స్ మనం ఏమంటున్నాం? ఎర్రర్. సపోజ్ నువ్వు మెజర్ చేసిన దాంతో నీకు కరెంట్ 4 ఆంపియర్ వచ్చింది అనుకుందాం. బట్ యాక్చువల్లీ 3.9 అనేది 3.5 అనేది ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ. అంటే నీకు ఎంత వస్తుంది డిఫరెన్స్ అనేది ట్రూ వాల్యూకి యాక్చువల్ వాల్యూకి? 0.2. అంటే ద డీవియేషన్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ, అంటే మెజర్డ్ క్వాంటిటీకి ట్రూ వాల్యూకి, మెజర్డ్ వాల్యూకి ట్రూ వాల్యూ గల వ్యత్యాసాన్ని మనం ఏమంటున్నాం? ఎర్రర్. ఇట్లా చూడండి, ఇవన్నీ బేసిక్స్ అండి, వినాలి. ఇవన్నీ ఎగ్జామ్లు అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అర్థమైతేనే మీకు నెక్స్ట్ క్లాస్ అర్థమైంది. ద డీవియేషన్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ. ఏంటిది? మెజర్డ్ క్వాంటిటీ. ద డీవియేషన్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ ఫ్రమ్ ఫ్రమ్ ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటిది? ఫ్రమ్ ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్రర్. అంటే ట్రూ వాల్యూకి లేదా యాక్చువల్ వాల్యూకి మరియు మెజర్డ్ క్వాంటిటీకి మధ్య గల వ్యత్యాసాన్ని మనం ఏమంటున్నాం? ఎర్రర్. సో ఈ ఎర్రర్కి ఈ విధంగా మనం చూపిస్తున్నాం. ఏ సఫిక్స్ ఏమంటే మెజర్డ్ క్వాంటిటీ, ఏ సఫిక్స్ ట్రూ అంటే ట్రూ క్వాంటిటీ. సో దీన్ని మనం ఈ విధంగా చూపిస్తున్నాం. దిస్ ఈజ్ ద ఎర్రర్ ఫార్ములా. ఓకేనా? మెజర్డ్ క్వాంటిటీ నుండి మనం ట్రూ వాల్యూ తీసేస్తే మనకేమొస్తుంది? ఇది. సో ఈ మెజర్డ్ క్వాంటిటీ అంటే ఇఫ్ ద మెజర్డ్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ట్రూ వాల్యూ, అంటే నువ్వు మెజర్ చేసింది ఎప్పుడైనా గ్రేటర్ దెన్ ట్రూ వాల్యూ రావచ్చు, లేదంటే లెస్ దెన్ ట్రూ వాల్యూ రావచ్చు, సమ్ టైమ్స్ ఈక్వల్ రావచ్చు. సో దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ ఎర్రర్ అనేది పాజిటివ్ వచ్చిందో దాని మీనింగ్ ఏంటంటే మెజర్డ్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ట్రూ వాల్యూ. సో ఎప్పుడైతే ఈ వాల్యూ నెగిటివ్ వచ్చిందో దట్ మీన్స్ మెజర్డ్ క్వాంటిటీ లెస్ దెన్ ట్రూ వాల్యూ. ఎప్పుడైతే ఈక్వల్ టు 0 వచ్చిందో దట్ మీన్స్ మెజర్డ్ క్వాంటిటీ ఈక్వల్ టు ట్రూ వాల్యూ అని చెప్తాం మనం. ఏంటయ్యా? ఓకేనా? అనవు కదా. దేర్ ఫోర్ ద ఎర్రర్ కెన్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. బీ కేర్ఫుల్. ఎందుకంటే ఐదర్ మెజర్డ్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ట్రూ వాల్యూ ఆర్ మెజర్డ్ క్వాంటిటీ లెస్ దెన్ ట్రూ వాల్యూ. దిస్ ఈజ్ ఎర్రర్. నెక్స్ట్, రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అంటే ఏంటిది? రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ R.S.E. The relative static error is nothing but definition will be like this. The error is taken over the true value is called relative static error. So simply the error is taken over the error which is taken over the relative static error. So what is this error? Taken over the true value. Otherwise I can write this is measured quantity minus true quantity by true quantity అని రాస్తాం. What is this అండి? What is this? This is error. This is relative static error. That is error. This is relative static error. సో మనం రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ని మనం ఈ విధంగా చూపిస్తున్నాం. అగైన్ ఇంకొక పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్. వాట్ ఇస్ దిస్? పర్సంటేజ్ రిలేటివ్ స్టాటిక్. సో పర్సంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. So this percentage relative static error will be equal to, simply it is denoted as like. So measured quantity error by AT into 100. So it is important. So finally you are speaking the error percentage. The error you are speaking in terms of percentage. So ఈ error percentage అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎర్రర్ పర్సంటేజ్ వాల్యూ అనేది ఎర్రర్ కదా, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో దాన్ని ఏమంటున్నాం అంటే ద పర్సంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్. ఏంటిది? ద పర్సంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ స్పీకింగ్ రిగార్డింగ్ క్వాలిటీ ఆఫ్ ద. ఏంటిది? ఎంత తక్కువ ఉంటే క్వాలిటీ, వన్ సెకండ్, ఎంత తక్కువ ఉంటే అంత క్వాలిటీ బాగుందని చెప్తున్నావు. రిగార్డింగ్ క్వాలిటీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్కి ఎంత క్వాలిటీ ఉంది,
క్వాంటిటీ కాదు, క్వాలిటీ. క్వాలిటీకి క్వాంటిటీకి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో ద పర్సెంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని నేను అనొచ్చా? డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అనొచ్చా? ఎస్ సార్. ఎందుకంటే వీఆర్ స్పీకింగ్ ద ఎర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంట్. ఎర్రర్ అంటే ఏంటిది? రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అంటే ఏంటిది? పర్సెంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అంటే హూ విల్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్? పర్సెంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే కరెక్షన్ ఫ్యాక్టర్. వాట్ ఇట్ ఈస్? కరెక్షన్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్షన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ దిస్ మెజర్డ్ వాల్యూ ఈజ్ ఎగ్జిస్టింగ్ సమ్వేర్. ద మెజర్డ్ వాల్యూ అంటే సమ్ వాల్యూ ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మెజర్డ్ క్వాంటిటీ. సమ్ వాల్యూ ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ మెజర్ క్వాంటిటీ గెట్ ద ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ. అంటే నువ్వు ఎంతో కొంత వాల్యూని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ మెజర్డ్ క్వాంటిటీ నుండి చేస్తే నీకు ట్రూ వాల్యూ వస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే కరెక్షన్ వాల్యూ. సో ఆ ఫ్యాక్టర్ని ఏమంటున్నాం అంటే కరెక్షన్ ఫ్యాక్టర్. The value is added or subtracted from the value is added or subtracted from measured quantity is called correction factor. చాలా ఈజీ అండి, ఇవన్నీ మీరు ఏం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్రర్ అంటే ఏంటిది, రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అంటే ఏంటిది, పర్సెంటేజ్ రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అంటే ఏంటిది, కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, సింపుల్. వీటిని మీరేం బైహార్ట్. ఎర్రర్, రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్, ద ఎర్రర్ విచ్ ఇస్ టేకెన్ ఓవర్ ద ట్రూ వాల్యూ. పర్సెంటేజ్ రిలేటివ్ స్టాటిక్ పర్సెంటేజెస్లో మాట్లాడుతుంది. కరెక్షన్ ఫ్యాక్టర్ దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ట్రూ వాల్యూ కదా. కరెక్షన్ ఫ్యాక్టర్ ద వాల్యూ ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మెజర్డ్ క్వాంటిటీ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ ఇస్ కాల్డ్ ఏంటిది, కరెక్షన్ ఫ్యాక్టర్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి.